హలో స్టూడెంట్స్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ వాళ్ళకి బీసీఏ గ్రూప్ వాళ్ళకి ఇది C++ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెడుతున్నాను. నా సబ్స్క్రైబర్ పెట్టమని కమెంట్ చేశారు. సో మీరు పెడితే నాకు మీ ఎగ్జామ్ డేట్తో పాటు పెట్టండి ప్లీజ్. అంటే ఎగ్జామ్ డేట్స్ కంటే ముందే పెట్టగలుగుతాను. అండ్ ఈ C++లో సింటాక్స్ ఏ సొల్యూషన్కి సింటాక్స్, ఏ ఆన్సర్కి సింటాక్స్ ఉన్నా పక్కా రాయాలన్నమాట. సింటాక్స్ తోటే మనకు మంచి మార్క్స్ వస్తాయి. So coming to unit 1, first one, difference between C and C++. Second one, concepts and application of OOPS. Third one, explain in detail about operations in C++, operators in C++. Fourth one, define storage classes and explain its types of storage classes. Fifth one, explain about the user defined data type in C++. Sixth one, explain the following. First one, identifier, variable, keyword, tokens. Unit 2, first one, defines class in C++. Second one, discuss in detail about control structure in C++. Third one, explain in detail about array of objects. Fourth one, difference between class and object. Fifth one, about inline function. Sixth one, difference between call by value, call by reference. ఏంటి జస్ట్ ఇవే ఇస్తుంది అని అనుకుంటున్నారేమో. ఇవే పక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నేను అన్ని మోడల్ పేపర్ నుంచి చూస్తున్నాను, యాజ్ వెల్ యాజ్ యూనిట్ వైజ్ చూసే ఇస్తున్నాను. ఇంకోటి, మీరు ఇవే లాంగ్ అండ్ షార్ట్కి ప్రిపేర్ అవ్వచ్చు. అంటే లైక్ ఇవన్నీ లాంగ్కి ప్రిపేర్ అవ్వండి, ఇందులో నుంచే మీకు షార్ట్కి అడుగుతారు. అట్లా అని లాంగ్ షార్ట్ డిఫరెంట్గా ఏమి ఇవ్వకుండా అన్నీ ఇచ్చేస్తున్నాను. Unit 3, first one, difference between constructor and deconstructor. Second one, difference between function overloading and function overriding. Third one, explain object as function argument. Fourth one, explain in detail about types of constructors. Sorry, I got about రాయలేను. Coming to unit 4, first one, about pointers. Second one, define inheritance and its types. Third one, arithmetic operation. Fourth one, explain about overloading operator. Fifth one, what is array of pointer. Unit 5, ఫస్ట్ వన్, అబౌట్ ఫంక్షన్ టెంప్లెట్స్ అండ్ క్లాస్ టెంప్లెట్. మేబీ డిఫరెంట్ వేరేగా అడగవచ్చు, లేదా డిఫరెన్స్ బిట్వీన్ ఫంక్షన్ టెంప్లెట్ ఆర్ క్లాస్ టెంప్లెట్ అని కూడా అడగవచ్చు. ఇంకోటి, ఫస్ట్ మీరు డెఫినేషన్ ఆఫ్ టెంప్లెట్ రాసి ఇన్ కేస్ ఇవి అడిగితే అలా రాస్తే ఇంకా బ్రాడ్గా అవుతుంది ఆన్సర్. సెకండ్ వన్, ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ పాలిమార్ఫిజం. థర్డ్ వన్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ విత్ ఎగ్జాంపుల్. కొన్నిటికి ప్రోగ్రామ్స్ కూడా రాస్తే బాగుంటుంది, కొన్నిటికి ప్రోగ్రామ్స్ అడుగుతాడు. ఫోర్త్ వన్, అబౌట్ రన్ టైమ్ పాలిమార్ఫిజం. అంటే లైక్ పాయింటర్స్కి ఇన్హెరిటెన్స్లో ప్రతి దానికి సింటాక్స్ ఇవ్వాలి. ఓవర్లోడింగ్ ఆపరేటర్ దానికి ప్రోగ్రామ్ ఉంటుంది, దానికి రాయాలి. కన్స్ట్రక్టర్ అండ్ డీకన్స్ట్రక్టర్స్కి కూడా ప్రోగ్రామ్ ఉంటుంది, అది కూడా రాయాలి. ఇన్ కేస్ అడుగుతాడు, జస్ట్ నార్మల్గా ప్రిపేర్ అవ్వండి. బట్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఎగ్జామ్స్లో మాత్రం అవుట్పుట్ రాయొద్దు. ఇన్ కేస్ మన ప్రోగ్రామ్ కరెక్ట్ ఉండి అవుట్పుట్ రాంగ్ రాసామనుకో మన మార్క్స్ కట్ అవుతాయి. అందుకే డోంట్ రైట్ అవుట్పుట్. నాకు తెలిసి క్వశ్చన్లో అసలు జస్ట్ రైట్ అ ప్రోగ్రామ్ అని ఇస్తారు కానీ విత్ అవుట్పుట్ అని ఇయ్యడు. సో నో నీడ్ ఆఫ్ రైటింగ్ అవుట్పుట్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్ని. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.